సమాజంలో అవమానాలకు వివక్షకు గురవుతున్న బీసీ కులాలకు బీసీ రక్షణ చట్టం ఒక కవచమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ వ్యాఖ్యానించారు. బీసీల రక్షణకు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయడం హర్షణీయమన్నారు. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం స్వాగతించింది. ఈ సందర్భంగా పటమట ఫన్ టైమ్స్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత దేశ ప్రథమ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బీసీ సంఘం నేతలు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మారేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దేశ జనాభాలో 50% పైగా ఉన్న బీసీ కులాలకు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. బీసీలు సమాజంలో అవమానాలు, అవహేళనకు గురవుతున్నారని, వారికి రక్షణగా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయటం అభినందనీయమన్నారు. బీసీ రక్షణ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలకు రక్షణ కల్పిస్తూ రక్షణ చట్టం ముసాయిదాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చిందో హామీ మేరకు ఇవాళ బీసీలందరికీ కూడా రక్షణ కల్పిస్తూ రక్షణ చట్టాన్ని మరి వాళ్ళు కల్పించడం నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ అధినేతలైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్న ఇవాళ బీసీలను అడుగడుగున అవమానిస్తున్నారు, సంఘ బహిష్కరణకు గురవుతున్నారు, కులాల పేరుతో అవమానిస్తున్నారు, కుల వృత్తులను అవమానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ రక్షణ చట్టం బీసీ ఆత్మగౌరవానికి ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోనున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ సమావేశంలోనే ఈ రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి చట్టరూపం దాల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము బీసీ సంఘాల తరఫున కోరుతున్నాము. అదేవిధంగా బీసీల అట్రాసిటీ యాక్ట్ కేసులు పరిష్కరించడానికి ప్రతి జిల్లా స్థాయిలో కూడా జిల్లా కోర్టులు ఏర్పాటు చేస్తూ ఈ చట్టంలో నిజంగా పేర్కొనడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.